మన బాడీలో 2 ట్రక్స్ ఉంటాయి. ఒకటి సేవ్ చేస్తది. ఇంకొకటి డ్యామేజ్ చేస్తది. ఇవాళ మన టాపిక్ కొలెస్ట్రాల్ గురించి. ఫస్ట్ ఒకటి క్లియర్ చేసుకుందాం. కొలెస్ట్రాల్ అనేది ఎనిమి కాదు. ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ యువర్ బాడీ. లెట్స్ ఇమాజిన్ బ్లడ్ అనేది ఒక రోడ్. కొలెస్ట్రాల్ అనేవి గూడ్స్. ఎల్‌డిఎల్, హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ అని వింటాం కదా! అవి ట్రక్స్. సో, ఎల్‌డిఎల్ అనేది ఇక్కడ డెలివరీ ట్రక్. దాని జాబ్ ఏందంటే కొలెస్ట్రాల్‌ని అన్ని బాడీ పార్ట్స్‌కి తీసుకెళ్తది. సో, ప్రాబ్లమ్ ఎక్కడొస్తది అంటే ఎక్సెస్ ఎల్‌డిఎల్ వల్ల ఈ కొలెస్ట్రాల్ అనేది ఆర్టరీ వాల్స్‌కి స్టిక్ అయ్యి బిల్డప్ అయ్యి ఒక బ్లాకేజ్ లాగా క్రియేట్ అయితది. వేరాస్ హెచ్‌డిఎల్ అంటే ఏంటిదంటే బ్లడ్‌లో తిరుగుతూ కొలెస్ట్రాల్‌ని కలెక్ట్ చేసుకొని లివర్‌కి తీసుకెళ్తది. సో, అది క్లీనింగ్ ట్రక్. ఇక్కడ ఎల్‌డిఎల్ అనేది ప్రాబ్లమ్ కాదు. ఎక్సెస్ ఎల్‌డిఎల్ తీసుకోవడం అనేది ప్రాబ్లమ్. హెచ్‌డిఎల్ అనేది ఓకే. ఎక్సెస్ హెచ్‌డిఎల్ ఈజ్ ఆల్సో బెటర్. మీ హార్ట్ హెల్త్ అనేది హెచ్‌డిఎల్ ఇంకా ఎల్‌డిఎల్ బ్యాలెన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. ఫ్రైడ్ ఫుడ్స్, జంక్, బేకరీ ఐటమ్స్ ఇవన్నీ మీ ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ని ఇంక్రీజ్ చేస్తాయి. వేరాస్ నట్స్, సీడ్స్ ఇవి మీ హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ని ఇంప్రూవ్ చేస్తాయి. వేరాస్ ఫ్రూట్స్ ఇంకా ఓట్స్ ఇవన్నీ మీ ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ని రెడ్యూస్ చేస్తాయి. సో, కొలెస్ట్రాల్‌ని బ్లేమ్ చేయకండి. మీ బ్యాలెన్స్‌ని కంట్రోల్ చేయండి.